ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ తిరుగు ప్రయాణం. రచించిన వారు ఓలేటి శ్రీనివాస భాను గారు. తిరుగు ప్రయాణం కథ. బొగ్గుతో రైళ్లు నడిచే రోజుల్లో ఆ సాయంత్రం ఏం జరిగిందంటే, కారు మబ్బులు తారు డ్రమ్ముల్లాగా దొర్లుకొస్తున్నాయి. నీటితో బరువెక్కిన గాలి రివ్వుమంటోంది. వర్షానికి దొరికిపోతాను కాబోలు అనుకుంటూ 60వ పడిలో కూడా పరుగులాంటి నడకతో పొలాల గట్ల మించి దూసుకుపోతున్నారు విశ్వనాథం గారు. పిక్కబలం ఉన్న మనిషి. గాలికి ఎదురొడ్డి గబగబా అడుగులేస్తున్నారు. త్వరగా స్టేషన్కి చేరుకోవాలి, సాయంత్రం ప్యాసింజర్ అందుకోవాలి. ఆ వేగంలో ఆయన తాడిపెండ దాటారు. జీడుతోపుకి ప్రదక్షిణంగా వెళ్ళారు. పంచె ఎగ్గొట్టుకుని మోకాళ్లలోతు గెడ్డలోని జలగల్ని తప్పించుకొని నడిచారు. గట్టెక్కగానే అద్గదుగో చెయ్యి ఊపుతూ పిలిచింది పేదరాశి పెద్దమ్మ కుటీరం లాంటి రైల్వే స్టేషను. సిమెంట్ బెంచీలు, తురాయి చెట్లు, కిరసనాయిలతో వెలిగే దీపస్తంభం, ఏనుగు తొండల్లా వాటర్ కాలం, అదో ప్రపంచం. పట్టాల మీద రోకలి బండలాగా పొడిగాటి గూడ్స్ ట్రైను. దానికి 2 స్టీమ్ ఇంజన్లు. అవి వాటర్ కాలం దగ్గర బొజ్జ నిండా నీళ్లు తాగుతున్నాయి. కండలు తిరిగిన 2 ఫైర్మ్యాన్లు తలలకి గుడ్డలు చుట్టుకున్నారు. ఇంజన్ వెనుక భాగంలోంచి పునాది రాళ్ల సైజులో ఉన్న రాక్షస బొగ్గుల్ని పెద్ద పారలతో అందుకుని ఫైర్ బాక్స్లోకి విసురుతున్నారు. విశ్వనాథం గారికి ఆ స్టేషన్లోని పల్లెటూళ్ళలో తాతల నాటి ఇల్లు, పొలాలు ఉన్నాయి. ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక పట్నంలో కొడుకు దగ్గర ఉంటున్నారు. పల్లెటూరి పాత ఇంటికి తాళం ఉంది. పొలాలు కౌలులో ఉన్నాయి. ఏడాదికి ఒకసారి ఆయన తమ గ్రామానికి వస్తారు. అప్పుడు 4 రోజుల పాటు ఇంట్లో దీపం వెలుగుతుంది. రైతుల నుంచి కౌలు సొమ్ము వసూలవుతుంది. ఊళ్ళో పలకరింపులు, పాత జ్ఞాపకాలు ముగిశాక పట్నానికి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. స్టేషన్ దగ్గర పడింది. అంతలోనే వాన. చేటలోని ధాన్యం గాదలోకి రాలుస్తున్నట్లు సూదుల్లాంటి చినుకులు. విశ్వనాథం గారు ముందు చూపున్న మనిషి. జాగ్రత్తలు ఎక్కువ. చంకలోని గొడుగు తెరిచారు. ఎదురుగాలికి, ఏటవాలు జల్లుకి గొడుగు అడ్డంగా పట్టుకుని గబగబా రైల్వే స్టేషన్లోకి చేరుకున్నారు. స్టేషన్ బిల్డింగు చీకటిగా ఉంది. ఏఎస్ఎం లేతగా ఉన్నాడు. కొత్తగా సర్వీసులో చేరినట్లున్నాడు. కుర్చీలో తల వెనక్కు వాల్చి 2 కాళ్ళు టేబుల్ మీద చాపి సిగరెట్టు తాగుతున్నాడు. గాల్లో పొగ గుత్తులు గుత్తులుగా వేలాడుతోంది. గుప్పుమంటోంది. మాస్టారు, రాయ్పూర్ వెళ్ళే పాసెంజరు ఎలా ఉంది? ద్వారం దగ్గర నిలబడి అడిగారు విశ్వనాథం గారు. నిక్షేపంగా ఉంది. ఆయన మీద జోకు పేల్చాను అనుకున్నాడు కుర్ర ఏఎస్ఎం. మంచిది మాస్టారు, రైలు నిక్షేపంగానే ఉండాలి కానీ నా ఉద్దేశం రాయ్పూర్ వెళ్ళే పాసెంజరు లేటుగా నడుస్తోందా, రైట్ టైంకే వస్తోందా? బయట బోర్డు ఉంది. తాటికాయంత అక్షరాలు రాశాను. మీరు రాసే ఉంటారు కానీ వాన పడుతుంది కదూ, శుద్ధముక్క గీతలు ఉంటాయా? అలుక్కుపోయాయి. సో వాట్? యూ వాంట్ టు హోల్డ్ మీ రెస్పాన్సిబుల్? సర్టన్లీ నాట్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో. విశ్వనాథం గారు వాక్యం పూర్తి చేయలేదు. అంతలో కంట్రోల్ ఫోన్ మోగింది. ఏఎస్ఎం ఫోన్ అందుకున్నాడు. మాట్లాడాడు. ఆ స్టేషన్లో వాటరింగ్ను పూర్తి చేసుకున్న గూడ్స్ ట్రైన్కి లైన్ క్లియర్ తీసుకుని పక్క స్టేషన్కి పంపించమంటూ కంట్రోలర్ నుంచి సూచన అందింది. ఏఎస్ఎం పక్క స్టేషన్తో బ్లాక్ ఫోన్లో మాట్లాడాడు. లైన్ క్లియర్ అడిగాడు. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో నుంచి బొండాన్లాగా గుండ్రంగా ఉన్న మెటల్ టోకెన్ భళ్ళుమంటూ బయటకు వచ్చింది. దాన్ని తీసుకుని ట్రైన్ రిజిస్టర్లో ఎంట్రీలు రాసుకుని అప్పన్నా అని పిలిచాడు ఏఎస్ఎం. లైన్ క్లియర్ పోర్టరు అప్పన్న అలవాటు ప్రకారం అక్కడ లేడు. స్టేషన్ బయట పాకా విలాస్లో
గట్టి పకోడీలు నంజుకుంటూ టీ తాగుతున్నాడు. యూజ్లెస్ ఫెలో, ఎప్పుడూ ఇంతే. కుర్రయేసము విసుక్కున్నాడు. అలా విసుక్కుంటూనే లైన్ క్లియర్ టోకెన్ని పౌచ్లో పెట్టాడు. క్యాబిన్ మ్యాన్కి ఫోన్ చేసి స్లాట్ రిలీజ్ చేసి స్టార్టర్ సిగ్నల్ వేయమని చెప్పాడు. బయట వర్షం తగ్గినట్టే తగ్గి మళ్ళీ పుంజుకుంది. దానికి తోడు ఈదురుగాలి. ప్లాట్ఫారం మీది తురాయి చెట్లకి పూనకం వచ్చింది. అటూ ఇటూ ఊగాయి. విల్లుల్లాగా ఒకే వైపుకు వంగాయి. అలా వంగడంతో పాటు తలలు సిమెంట్ బెంచీలకేసి బాదుకున్నాయి. లైన్ క్లియర్ని ఇంజిన్ డ్రైవర్కి అందజేయడానికి అప్పన్న ఇంకా రాలేదు. తప్పదు, ఆ పని కుర్రయేసం చెయ్యాలి. ఇంజన్ దూరంగా వాటర్ కాలం దగ్గర ఉంది. అక్కడ వరకు హోరును కురుస్తున్న వర్షంలో నడిచి వెళ్ళాలి. ఏఎస్ఎం విసుక్కున్నాడు. ఉద్యోగాన్ని తిట్టుకున్నాడు. ఆ కోపాన్ని విశ్వనాథం గారి మీద చూపించాడు. ఇక్కడ అడ్డంగా నిలబడకపోతే వెయిటింగ్ హాల్లో కూర్చోవచ్చు కదండి. అలాగే వెళతాను. ఈ గొడుగు వేసుకుని వెళ్ళండి మాస్టారు. కుర్రాడి విదిలింపుని పట్టించుకోకుండా విశ్వనాథం గారు గొడుగుని ఏఎస్ఎంకి ఇచ్చారు. కుర్రాడికి థ్యాంక్స్ చెప్పే ఓపిక లేదు. గొడుగు అందుకుని లైన్ క్లియర్ పట్టుకుని ఇంజన్ వైపు పరుగు తీశాడు. ఎదురుగాలి బలంగా వీచింది. గొడుగు గాల్లో పల్టీలు కొట్టి కమాన్లు విరిగిపోయాయి. ఏఎస్ఎం వర్షంలో తడుస్తూ ఇంజన్ వరకు వెళ్ళాడు. డ్రైవర్కి లైన్ క్లియర్ని అందించాడు. స్టార్టర్ సిగ్నల్ పడింది. ఇంజన్లు రెండు బొయ్యమని కోతలు పెట్టి బయలుదేరే సమయానికి స్టాప్ స్టాప్, స్టార్టర్ సిగ్నల్ డేంజర్ అంటూ ఇంజన్లోని ఫైర్మ్యాన్లు లైన్ క్లియర్ పట్టుకుని గట్టిగా అరిచారు. అప్రమత్తంగా ఉన్న డ్రైవరు వ్యాక్యూమ్ రిలీజ్ చేసి సడన్ బ్రేక్ వేశాడు. కదలబోయిన గూడ్స్ ట్రైను పెద్ద కుదుపుతో ఆగింది. గూడ్స్ వేగన్ల బఫర్లు ఒకదానితో మరొకటి ఢీకొని పెద్దగా చప్పుడు చేశాయి. కారణం, గూడ్స్ ట్రైన్ వెళ్లేందుకు అంతవరకు అనుకూలంగా ఉన్న స్టార్టర్ సిగ్నల్ హఠాత్తుగా డేంజర్లోకి మారింది. ఎందుకు ఇలా జరిగిందో ఏఎస్ఎంకి అర్థం కాలేదు. పరుగు పరుగున స్టేషన్ బిల్డింగ్లోకి వచ్చాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వనాథం గారు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫోన్లో పక్క స్టేషన్తో మాట్లాడుతున్నారు. పొరుగు స్టేషన్ మాస్టర్ ఇస్తున్న మెసేజ్ని రాసుకుని వెనక్కి తిరిగి చూశారు. వానలో తడిసి ముద్దయిపోయి చలికి వణికిపోతున్నాడు కుర్ర ఏఎస్ఎం. క్షమించండి మాస్టారు, డ్యూటీలో ఉన్న ఉద్యోగి తప్ప ఇంకొకరు స్టేషన్లోని పరికరాలని తాకడం నేరం, ఒప్పుకుంటాను. కానీ ఏం జరిగిందంటే, మీరు లైన్ క్లియర్ తీసుకుని అలా ఇంజిన్ దగ్గరికి వెళ్ళగానే పొరుగు స్టేషన్ నుంచి బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అబ్స్ట్రక్షన్ సిగ్నల్స్ అదే పనిగా వెలువడ్డాయి. ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని ఈ స్టేషన్ నుంచి గూడ్స్ ట్రైన్ బయలుదేరడం అపాయమని గ్రహించాను. అందుకే స్టార్టర్ సిగ్నల్కి అనుకూలంగా మీరిచ్చిన స్లాట్ని తక్షణమే ఫుడ్బ్యాక్ చేసి డేంజర్లోకి మళ్లించి గూడ్స్ ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించింది. ప్రమాదం తప్పింది. ఈ స్టేషన్కి పొరుగు స్టేషన్కి మధ్య కొండవాగు వర్షం వల్ల పొంగిపోయిందట. 1/2 కిలోమీటర్ మేర ట్రాకు కొట్టుకుపోయిందట. ప్రక్క స్టేషన్ మాస్టర్ మెసేజ్ ఇచ్చారు చూడండి అంటూ విశ్వనాథం గారు కుర్ర ఏఎస్ఎంకి మెసేజ్ కాగితాన్ని అందించారు. మెనీ మెనీ థ్యాంక్స్. మీరు? కుర్ర ఏఎస్ఎం ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. ఇంకా ఉన్నట్టుండి వాన వెలిసింది. గాలి శాంతించింది. కుర్ర ఏఎస్ఎం సర్దుకునేలోగా, అయ్యా పెద్ద మాస్టారు, నమస్కారం సార్. ఎప్పుడొచ్చినారేటి? రాయ్పూర్ ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నారా? అప్పుడే పాకా విలాస్ నుంచి స్టేషన్కి తిరిగొచ్చిన లైన్ క్లియర్ పోర్టర్ అప్పన్న విశ్వనాథం గారిని పలకరించాడు. ఆ స్టేషన్లో చాన్నాళ్లు పనిచేసి 5 ఏళ్ల క్రితం ఎస్ఎంగా రిటైర్ అయిన విశ్వనాథం గారిని గుర్తుపట్టలేకపోయినందుకు తురాయి చెట్లు, సిమెంట్ బెంచీలు, వాటర్ కాలం, స్టేషన్ బిల్డింగు సిగ్గుపడ్డాయో లేదో కానీ ఆ సీనియర్ సిటిజన్ని
ఖాతరు చెయ్యకుండా మాట్లాడినందుకు కుర్ర ఏఎస్ఎం మాత్రం తలదించుకున్నాడు. కుర్రాడి చూపులు విశ్వనాథం గారి పాదాన్ని తాకాయి. అలా తాకడంలో పశ్చాత్తాపం, కృతజ్ఞత పోటీ పడ్డాయి. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. స్నేహితులు, లైక్ చేయడం మర్చిపోరుగా. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.